హాయ్ అండి. పిల్లలకి హెల్తీగా రాగి పిండితో పొంగనాలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. 1 కప్ రాగి పిండికి 1 కప్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు కర్డ్ తీసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అదే కప్తో నేను వాటర్ వేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేసి 10 మినిట్స్ సైడ్కి పెట్టేసినాను. ఇప్పుడు నేను వెజిటేబుల్స్లో క్యారెట్ తురిమేసుకున్నాను, ఆనియన్స్, ఇక్కడ నేను ఒకటి మిర్చి తీసుకున్నాను, జీలకర్ర, ఇక వంట సోడా కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ వేసుకోలేదు. సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను. చూడండి, ఇలా రావాలి. ఇప్పుడు పొంగనాల ప్యాన్ పెట్టుకున్నాను. వేడెక్కాక ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా అప్లై చేయాలండి. ఇప్పుడు పొంగనాలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నాం కదండి. ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేసి పిల్లలకి ఈజీగా డైజెస్ట్ ఇంకో వైపు తిప్పుకోవాలి. ఇంకో వైపు తిప్పుకున్నాం కదా, మళ్ళీ క్యాప్ క్లోజ్ చేయాలి. ఇప్పుడు పొంగనాలు రెడీ అయినాయండి. రాగి పిండితో పొంగనాలు ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, సాఫ్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి అయినా లేదా స్నాక్స్కి అయినా ఇవ్వచ్చు. మా అబ్బాయికి అయితే చాలా నచ్చింది రాగి పొంగనాలు. సూపర్.